వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి తెలంగాణలో, మార్చి 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ 2024 మొదలు కాబోతున్నాయి. ఈ ఐపీఈ 2024 ఎగ్జామ్స్కి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి 60కి 60 సాధించడం ఎట్లా అన్నటువంటి కాన్సెప్ట్లో ఎస్ఐస్ 4 మార్క్స్ ఏం కవర్ చేయాలో చూసాం. సో ఈ వీడియోలో మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే ఒక టాపిక్ వైజ్ వెళ్తున్నాం. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇది 3వ వీడియో. మొదటి 2 వీడియోల్లోనూ మనం గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ లో మనం వీడియో ఈ చూసాం. ఇందులో కూడా మనం ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒక్కసారి మనకి వెయిటేజ్ కనుక ప్రకారం చూస్తే కనుకండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి మనకి అవకాశం 2+2 కింద కానీ లేదా 4 మార్క్స్ కింద కానీ రావచ్చు ఇక్కడ. సో అందువల్ల అలాగే 4 మార్క్స్ లో కూడా మనకి కొన్ని కేసుల్లో ఎలాగిస్తున్నాడంటే కనుకండి ఏబి ఆప్షన్ల కింద ఇస్తున్నాడు. అందువల్ల ఈ చాప్టర్ నుంచి కొంచెం 2 మార్క్స్ క్వశ్చన్స్, అంటే వెరీ పర్టికులర్ గా ఈ 4 చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం మనం చాలా డీప్ గా చూడవలసిన అవసరం ఉంది. సో మనకి ఈ సిరీస్ లో, అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సిరీస్ లో మనకి ఇది 3వ వీడియో. మొదటి 2 వీడియోల్లో మనం సిలికా గురించి, సిలికేట్స్, జీలైట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో కూడా మనం గ్రూప్ 14 ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మీదే డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఈ 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకోవటంలో ప్రధాన పాత్ర ఏంటంటే కనుక 2 మార్క్స్ క్వశ్చన్స్. ఒక యావరేజ్ గా చదివే ఎవరైనా సరే 8 మార్క్స్ క్వశ్చన్స్ బాగా రాసేస్తారు. అలాగే కొంచెం కరెక్ట్ గా చదివే వాళ్ళు అయితే ఆ 4 మార్క్స్ కూడా కరెక్ట్ గా రాసేస్తారు. అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా కనుక చదివితే ఈజీగా రాయించాలి. మనకి ఆ రిమైనింగ్ 5 2s, అంటే ఆ 10 మార్క్స్ ని సాధించడంలో మనకి వెరీ కీన్ గా లైన్ టు లైన్ మనం వెళ్తేనే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. So why carbon monoxide is poisonous? Why carbon monoxide is poisonous? You see, carbon monoxide, if you observe the structure of carbon monoxide, in its structure, carbon has one lone pair of electrons. Due to this lone pair of electrons, it can able to form complexes. That's why the carbon, it has the ability to form a complex with hemoglobin, which is about to 300 times more stable than the oxyhemoglobin complex. That's why it prevents the hemoglobin in the red blood cells from carrying oxygen around the body and ultimately resulting in death. So ప్రధానంగా ఏంటంటే కనుకండి ఇక్కడ ఈ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ దిస్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, it is forming a complex with hemoglobin which is more 300 times more stable than the oxyhemoglobin complex. That's why this is preventing the carrying of oxygen to the blood cells, to the cells. That's why it is highly poisonous. It is highly poisonous. So ఇక్కడ ప్రధానంగా 2 పాయింట్లు మనం, which is forming a carboxyhemoglobin which is 300 times more stable than the oxyhemoglobin 1. 2 prevents the supply of oxygen. That's why it is poisonous. So already ఇందాక ఇది డిస్కస్ చేసింది. Carbon monoxide acts as electron pair donor. Explain. You see, in carbon monoxide molecule, between carbon and oxygen, there is 1 sigma bond and 2 pi bonds. There is 1 sigma bond and 2 pi bonds, right? And there is a 1 unpaired lone pair of electrons on carbon. So due to presence of this lone pair of electrons on carbon, it is able to donate to the acceptors. That's why it is acting as a electron pair donor. Next one is, what is syngas, synthesis gas or water gas? So the mixture of carbon monoxide and H2, is called syngas.
is called syngas or synthesis gas or water gas. Next one is, what is a producer gas? Producer gas is a mixture of carbon monoxide and nitrogen gas, N2. This mixture, we are calling it as the producer gas. We are calling it as the producer gas. So syngas is the mixture of CO and H2. Producer gas is the CO and N2. Next one is, what is a dry ice? Write its uses. So dry ice is solid carbon dioxide. We are calling it as the dry ice, and it is used as a refrigerant for ice creams and frozen. So dry ice is the solid carbon dioxide is called dry ice. It is used as a refrigerant for ice creams and frozen food. Next one is, what is allotropy? What is allotropy? What is allotropy? Existence of an element in different physical forms is called allotropy. Existence of an element in different physical forms is called allotropy. What is an allotropy? Existence of an element in different physical forms is called allotropy. Next. Write the crystalline allotropes of carbon. Crystalline allotropes of carbon. So carbon has mainly 3 crystalline allotropes. One is diamond and another is graphite and third one is Buckminster fullerene. So this is also called as C60. This is also called as C60. Buckminster fullerene. So these are the crystalline allotropes of carbon. And next one is, what is catenation? Catenation is the self-linking ability of an atom to form long chains and rings. And rings is called catenation. So catenation is the self-linking ability of an atom to form long chains and rings. Self-linking ability of an atom to form long chains and rings. So these are the some of the questions in from group 14 elements. So one more time I am repeating. So ఈ group 14 elements నుంచి ఎక్కువ శాతం కేసుల్లో 2+2 కిందే రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో నుంచి వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ ని కొంచెం ఎక్కువగా ఇంటెన్సివ్ గా డెప్త్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.